వెల్కమ్ టు కౌటిల్య. లాస్ట్ క్లాస్లో హిమాలయ భౌగోళిక స్వరూపాల గురించి, భారతదేశంలో ఉన్నతంగా ఉన్న హిమాలయ భౌగోళిక స్వరూపం గురించి నేర్చుకున్నామండి. ఇప్పుడు మనం గంగా సింధు మైదానం గురించి నేర్చుకుందాం. ఈ గంగా సింధు మైదానం భారతదేశం యొక్క రెండవ భౌగోళిక స్వరూపం. ఇది హిమాలయాలకు దిగువన పంజాబ్ నుండి హర్యానా వరకు విస్తరించి ఉన్న పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్ ఇక్కడ వరకు విస్తరించి ఉన్న ఈ మైదానాన్ని గంగా సింధు మైదానం అంటారు. ఇది భారతదేశంలో నవీన భౌగోళిక స్వరూపం. భారతదేశంలో ఏర్పడిన కొత్త మైదానం ఏదైనా ఉంది అంటే అది గంగా సింధు మైదానమే. ఈ గంగా సింధు మైదానం మనకి హిమాలయాలు ఏర్పడిన తర్వాత ఏర్పడింది. హిమాలయాలు దాదాపు 250 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయి. ఈ 250 మిలియన్ సంవత్సరాల తర్వాత హిమాలయాలు మంచుతో కప్పబడి ఉన్నాయి. మంచు మరియు గ్లేసియర్స్, మంచు గ్లేసియర్స్ వీటి చేత కప్పబడి ఉన్నాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతల వల్ల కరిగి నీటి రూపంలో ప్రవహించుకుంటూ ఉత్తర భారతదేశంలో నదులు ఏర్పడినాయి. అలా ఏర్పడిన నదులు సింధు, గంగా, బ్రహ్మపుత్ర. ఈ మూడు నదులు ఈ కరిగిపోయిన తర్వాత వాటి నుంచి దాని చుట్టుపక్కల తీసుకొచ్చే ఈ హ్యూమస్ వల్ల, అంటే హ్యూమస్ అనగా జంతు వృక్ష పదార్థాల చేత ఏర్పడిన కుళ్ళిన పదార్థాల చేత ఏర్పడిన మట్టిని మనం హ్యూమస్ అంటాం. ఇది తీసుకొచ్చే ఈ హ్యూమస్ వలన, ఆ నది ప్రవాహం తీసుకొచ్చే హ్యూమస్ వలన మనకి ఈ ఉత్తర భారతదేశంలో గంగా సింధు మైదానం అనేది ఏర్పడిందండి. ఈ గంగా సింధు మైదానం హ్యూమస్ చేత ఏర్పడటం వలన అత్యంత సారవంతమైన మైదానంగా ఉంది. భారతదేశంలో అత్యంత సారవంతమైన మైదానం ఏదైనా ఉంది అదంటే గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం ఒండ్రు నేలల చేత ఏర్పడింది. ఒండ్రు మట్టి చేత ఏర్పడింది. గంగా సింధు మైదానం అనేది మనకి ఒండ్రు మట్టి చేత, అవక్షేపాలు నదులు తీసుకొచ్చే అవక్షేపాల చేత ఈ గంగా సింధు మైదానం అనేది ఏర్పడింది. ఈ గంగా సింధు మైదానం ఆ రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. అది గంగా మరియు సింధు. గంగా సింధు మైదానం అనేది రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. ఈ గంగా సింధు మైదానాన్ని మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది సింధు మైదానము, గంగా మైదానము, సింధు మైదానము, గంగా మైదానము మరియు బ్రహ్మపుత్ర మైదానం. సింధు మైదానము, గంగా మైదానము మరియు బ్రహ్మపుత్ర మైదానం. ఈ 3 నదుల కలయిక వలన, ఈ 3 చేత ఏర్పడినదే గంగా సింధు మైదానం. ఈ గంగా మైదానం గంగా నది మరియు దాని యొక్క ఉపనదుల వలన ఏర్పడింది. ఇక్కడ నుంచి ఎడమవైపు ఉపనదులు కాళి, గండక్, గాగ్రా, కోసి మరియు కుడివైపు ఉపనదులు చంబల్, బెట్వా, కేన్, దామోదర్. వీటి వల్ల ఈ ఉత్తరప్రదేశ్ నుండి దాదాపు పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానం ఈ గంగా మైదానం. రైట్. సింధు మైదానం అనేది ఇక్కడ సింధు నది మరియు పంజాబ్లో దాని ఉపనదులు, రైట్, హర్యానాలో దాని ఉపనదులు, ఈ పాకిస్తాన్లో దాని యొక్క ఉపనదుల చేత ఏర్పడింది. బ్రహ్మపుత్ర మైదానం దాని యొక్క ఉపనదుల చేత, అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్లో వాటి యొక్క ఉపనదుల చేత ఏర్పడింది. ఈ నదులు మరియు వాటి యొక్క ఉపనదుల చేత, గంగా నది, సింధు నది మరియు వాటి యొక్క ఉపనదుల చేత ఏర్పడిన మైదానమే ఈ గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానం
వైశాల్యం దాదాపు 8 లక్షల చదరపు కిలోమీటర్లు. 8 లక్షల చదరపు కిలోమీటర్లతోని పంజాబ్ నుండి దాదాపు వెస్ట్ బెంగాల్ వరకు, ఇక్కడ పంజాబ్ నుండి పశ్చిమ బెంగాల్ వరకు విస్తరించి ఉన్న మైదానం గంగా సింధు మైదానం. ఈ గంగా సింధు మైదానంలో మొదటి మైదానం సింధు మైదానం. సింధు మైదానం. ఈ సింధు మైదానం మళ్ళీ 2 భాగాలుగా విస్తరించబడుతుంది. ఒకటి కాశ్మీర్ మైదానము అంటే కాశ్మీర్లో సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల చేత ఏర్పడిన మైదానము. కాశ్మీర్లో దాని యొక్క ఉపనదుల చేత ఏర్పడిన మైదానము. మరియు రాజస్థాన్ మైదానము, ఇది రాజస్థాన్ మైదానం. మరియు పాకిస్తాన్లో కొంత భాగము పంజాబ్ మైదానం. అలాగే పంజాబ్ మైదానం, రాజస్థాన్లోని కొంత భాగము పంజాబ్ మైదానం. పంజాబ్ మైదానం అండి. పంజాబ్ మైదానం. రాజస్థాన్ మైదానం, ఉత్తర రాజస్థాన్ మైదానం, రాజస్థాన్లో కొంత భాగం రాజస్థాన్ మైదానం. ఈ 3 రకాలుగా సింధు మైదానం అనేది విస్తరించబడింది. ఈ కాశ్మీర్లో సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల వలన, పంజాబ్లో కూడా సింధు నది మరియు దాని యొక్క ఉపనదుల వలన, అంటే బియాస్ కానీ రావి కానీ సట్లెజ్ కానీ ఆ పంజాబ్ గుండా వెళ్తూ దానికి ఇరువైపులా ఏర్పరిచిన మైదానాన్ని పంజాబ్ మైదానము అని చెప్పేసి రైట్. కొంత భాగము రాజస్థాన్లో కూడా విస్తరించి ఉంటుంది. ఉత్తర రాజస్థాన్లో కూడా విస్తరించి ఉన్న మైదానాన్ని ఇక్కడ కొంతవరకు రాజస్థాన్ ఈ ప్రాంతం రైట్, ఈ ప్రాంతాన్ని ఈ రీజియన్స్ రాజస్థాన్ మైదానము అని పిలుస్తారు. మరియు కొంత భాగము పాకిస్తాన్లో కూడా విస్తరించి ఉంటుంది. రైట్. ఈ కాశ్మీర్ మైదానాలు అనేవి ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంటాయి. దానికి వివిధ రకాల ప్రత్యేకతలు ఉంటాయండి. కాశ్మీర్ మైదానాలు సింధు నదికి ఉత్తరంగా ఉంటాయి. సింధు నదికి ఉత్తరంగా ఉన్న ఆ మైదానాలను కాశ్మీర్ మైదానాలు అని చెప్పేసి పిలుస్తారు. సింధు నదికి ఉత్తరంగా ఉన్న ఈ మైదానాలను కాశ్మీర్ మైదానాలు అని పిలుస్తారు. ఈ కాశ్మీర్ మైదానాలు దోరోస్ మరియు ధాన్స్కి ప్రసిద్ధి. ఈ కాశ్మీర్ మైదానాలు అనేవి ప్రసిద్ధిగాంచినవి. దోరోస్ అనగా సింధు నది యొక్క దోరోస్ మరియు ధాన్స్ ఈ 2 అనగా ఈ సింధు నది యొక్క వేగం వలన నదికి మనకి 3 దశలు ఉంటాయండి. ఒకటి బాల్య దశ, 2 యవ్వన దశ, 3 వృద్ధాప్య దశ. బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశ. నదికి ఈ 3 దశలను కలిగి ఉంటుంది. ఈ 3 దశలలో మొదటి దశలో వేగం అధికంగా ఉంటుంది. ఈ నది పర్వత ప్రాంతంలో ప్రవహించేటప్పుడు అది బాల్య దశలో ఉంటుంది. ఈ పర్వత ప్రాంతంలో ప్రవేశించేటప్పుడు బాల్య దశలో ఉండటం వలన దానికి వేగం అధికంగా ఉంటుంది. ఇప్పుడు సింధు నది కూడా ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో పర్వత ప్రాంతంలో ప్రవహించేటప్పుడు దాని యొక్క అధిక వేగం వలన దానికి ఇరువైపులా చిన్న చిన్న నీటి గుంటలను ఏర్పరుస్తుంది. నీటి గుంటలను సింధు నది యొక్క అధిక వేగం వలన చిన్న చిన్న నీటి గుంటలను ఏర్పరుస్తుంది. ఈ చిన్న నీటి గుంటలను ఏర్పరుస్తుంది కాబట్టి ఆ చిన్న నీటి గుంటలను దోరోస్ లేదా ధాన్స్ అని పిలుస్తారు. అని సింధు నది వలన ఏర్పడిన నీటి గుంటలను లేదా నీటి గుర్తులను దోరోస్ లేదా ధాన్స్ అని పిలుస్తారు. రైట్. దాని తర్వాత మైదానం మనకి పంజాబ్ మైదానం. ఈ పంజాబ్ మైదానము దేనికి ప్రసిద్ధి అంటే దోబ్
లేదా తెలుగులో దీన్ని అంతర్వేది అని పిలుస్తారు. అంతర్వేది, దోబ్ లేదా అంతర్వేది అని పిలుస్తారు. దోబ్, దో ప్లస్ అబ్, అబ్ అంటే మైదానము, దో అంటే రెండు, అబ్ అంటే నదులు, అబ్ అంటే నదులు. రైట్. పంచ్ ప్లస్ అబ్, పంచ్ ప్లస్ అబ్, 5 దోబుల వలన ఏర్పడిన రాష్ట్రం. 5 దోబుల వలన ఏర్పడిన రాష్ట్రం. ఈ 5 దోబుల పేరు మీద నుండే పంజాబ్ అని మనం పిలుస్తున్నాం. పంజాబ్ అని పిలుస్తున్నాం. రైట్. ఇక్కడ ఈ పంజాబ్ ప్రాంతం దోబులకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. దోబ్ అనగా 2 నదులు సమాంతర దిశలో ప్రయాణించుకుంటూ, రైట్, ఒకే దిశలో సమాంతరంగా, ఒకదాంతో ఒకటి సమాంతరంగా ఉంటూ ఒకే దిశలో ప్రయాణించుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ 2 నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన ప్రాంతాన్ని లేదా సారవంతమైన మట్టిని, ఆ 2 నదుల మధ్య ఒకటే దిశలో ప్రయాణించాలి, ఒకదాంతో ఒకటి సమాంతరంగా ఉండాలి, ఒకదాంతో ఒకటి సమాంతరంగా వండుకుంటూ, రైట్, ఒకే దిశలో ప్రయాణించే నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన ప్రాంతాన్ని ఏమని పిలుస్తామంటే మనం దోబ్ అని చెప్పేసి పిలుస్తాం. అలా పంజాబ్లో 5 నదుల వలన దోబులు ఏర్పడతాయి కాబట్టి వాటి పేరు మీదుగానే పంజాబ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన దోబులు, పంజాబ్లో ముఖ్యమైన దోబులు బారీ దోబ్, బారీ దోబ్, బారీ దోబ్. ఈ బారీ దోబ్ మనకి బియాస్ మరియు రావి, బియాస్ మరియు రావి నదుల మధ్య ఏర్పడింది. బియాస్ మరియు రావి నదుల మధ్య ఏర్పడిన, బియాస్ మరియు రావి నదుల చేత ఏర్పడిన దోబ్ బారీ దోబ్. నెక్స్ట్ మనకి బిస్త్, బిస్త్. ఈ బిస్త్ దోబు బియాస్ మరియు సట్లెజ్, బియాస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఏర్పడిన దోబ్, బియాస్ మరియు సట్లెజ్, బియాస్ మరియు సట్లెజ్ నదుల మధ్య ఏర్పడిన దోబు బిస్త్ దోబ్. మనకి నెక్స్ట్ రెచన, రెచన, రైట్. రెచనా దోబ్ మనకి రావి చీనాబ్ నదుల వల్ల ఏర్పడింది. రావి చీనాబ్, రావి చీనాబ్ నదుల మధ్య ఏర్పడిన దోబు రెచనా దోబ్. రెచనా దోబ్ మనకి రావి చీనాబ్ల వలన ఏర్పడింది. నెక్స్ట్ మనకి చాగ్, చాగ్ దోబ్, చాగ్ దోబ్, రైట్. ఈ చాగ్ దోబ్ మనకి చీనాబ్ జీలం వలన, ఈ చీనాబ్ జీలం యొక్క 2 నదుల మధ్య, చీనాబ్ జీలం 2 నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన దోబు చాగ్. చీనాబ్ మరియు జీలం, చీనాబ్ జీలం. ఈ చీనాబ్ జీలం వలన ఈ 2 నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన దోబు మనకి చాగ్ దోబ్. నెక్స్ట్ సింధు సాగర్ దోబ్, సింధు సాగర్ దోబ్, సింధు సాగర్ దోబ్. మనకి ఈ సింధు సాగర్ దోబ్ సింధు మరియు సట్లెజ్, సింధు సట్లెజ్, సింధు సట్లెజ్ నదుల మధ్య ఏర్పడింది. సింధు సట్లెజ్ నదుల మధ్య ఏర్పడిన దోబు సింధు సాగర్ దోబ్, రైట్. ఈ సింధు సాగర్ దోబ్ అనేది సారవంతమైన ప్రాంతం. ఈ దోబులు ఒండ్రు నేలలను, ఒండ్రు మట్టిని కలిగి ఉంటాయి, ఒండ్రు మట్టిని కలిగి ఉంటాయి. మనకి పంజాబ్ అనేది తలసరి ఆదాయంలో కానీ, లేదు అంటే అక్కడ హరిత విప్లవం సక్సెస్ అవ్వడంలో కానీ ముఖ్య పాత్రను పోషించినది ఈ దోబులు మరి ఒండ్రు నేలలు, నీటిపారుదల సౌకర్యం. నదుల వలన నీటిపారుదల సౌకర్యం అధికంగా ఉంటుంది.
ఈ దోబుల వలన ఏర్పడిన సారవంతమైన మట్టిలో ఒండ్రు నేలలు ఉంటాయి. ఈ ఒండ్రు నేలలు వరి పంటకు కానీ లేదంటే గోధుమ పంటకు కానీ చెరుకు పంటకు కానీ చాలా అనుకూలమైన నేలలు. ఇవి అనుకూలమైన నేలలు కావడం వలన అక్కడ పంజాబ్లో మనకి హరిత విప్లవం అనేది సక్సెస్ఫుల్ అయింది. రైట్. మనకి దీని తర్వాత రాజస్థాన్లో విస్తరించింది. ఈ రాజస్థాన్లో విస్తరించిన భాగం, ఈ రాజస్థాన్లో మనకి ఈ ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగంలో, ఆరావళి పర్వతాలకు పశ్చిమ భాగంలో విస్తరించిన భాగం. ఆరావళి పర్వత ప్రాంతంలో విస్తరించిన ఈ భాగంలో కొంత భాగం ఆర్ద్రతతో కూడి ఉంటుంది. అంటే కొంత వర్షాపాతం కలిగిన ప్రాంతం లేదా సింధు నది ఉపనదుల వలన ఏర్పడిన కొంత ప్రాంతం ఆర్ద్రతతో కూడి ఉంటుంది. నెక్స్ట్ ఈ భాగం, ఇది అనార్ధ భాగం. అనార్ధ భాగం అంటే అక్కడ నీటిపారుదల సౌకర్యం కానీ వర్షాపాతం కానీ ఎలాంటివి ఉండదు. ఈ అనార్ధ భాగాన్ని ఏమని పిలుస్తాము అంటే మరుస్థలి అని పిలుస్తాం. మరుస్థలి అని చెప్పేసి ఆ అనార్ధ భాగాన్ని పిలుస్తాం. ఈ మరుస్థలి అనేది మనకి థార్ డిజర్ట్లో ఒక భాగం అండి. థార్ డిజర్ట్లో ఒక భాగం మరుస్థలి అనేది. ఉష్ణోగ్రతలు అధికంగా, వర్షాపాతం తక్కువగా ఉండటం వలన అక్కడ జనసంచారం అనేది అంతగా ఉండదు. అందుకే ఆ ప్రాంతాన్ని మరుస్థలి అని చెప్పేసి పిలుస్తారు. రైట్. ఈ రాజస్థాన్ మైదానంలో మనకి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు అధికంగా. రైట్. నెక్స్ట్ వర్షాపాతం సంవాహన వర్షాపాతానికి సంబంధించి. ఈ సంవాహన వర్షాపాతం అంటే మనకి జలభాగం పైన సూర్యకిరణాలు అధికంగా పడటం వలన ఈ జలభాగం నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్తుంది. నీటి ఆవిరి రూపంలో పైకి వెళ్ళి మేఘాలుగా మారుతుంది. క్యుములోనింబస్ మేఘాలుగా మారుతుంది. క్యుములోనింబస్ మేఘాలుగా మారి ఇది సాయంత్రం సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గటం మూలంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాపాతాన్ని మనకి భూమి ఉపరితలం పైన బిందువుల రూపంలో ఇస్తుంది. రైట్. దాని చుట్టుపక్కల ఉన్న జలభాగాలపైన సూర్యకిరణాల తీవ్రత అధికంగా ఉండటం వల్ల ఆ సూర్యకిరణాల వేడికి నీరు అనేది నీటి ఆవిరి రూపంలో భూమి ఉపరితలం పైకి లేదా వాతావరణంలోకి చేరుతుంది. వాతావరణంలోకి చేరిన తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గటం మూలంగా అవి ఆ నీటి ఆవిరి అనేది తిరిగి నీటి బిందువుల రూపంలో భూమి ఉపరితలాన్ని చేరుతాయి. ఇలా భూమి ఉపరితలాన్ని చేరిన ఈ నీటి బిందువులను ఏమని పిలుస్తారంటే వర్షాపాతం అంటారు. కొన్ని కోట్ల నీటి బిందువుల రూపంలో భూమి ఉపరితలాన్ని చేరుతాయి. అలా చేరిన నీటి బిందువులను వర్షాపాతమని, ఆ వర్షాపాతాన్ని సంవాహన వర్షాపాతము అని పిలుస్తారు. ఈ సంవాహన వర్షాపాతం ఎడారిలో కురవడం వలన సరస్సులు ఏర్పడతాయి. తాత్కాలిక సరస్సులు ఏర్పడతాయి. ఎడారిలో ఈ సంవాహన వర్షాపాతం వలన ఏర్పడిన తాత్కాలిక సరస్సులను మనం వాడీలు అని పిలుస్తాం. ఎడారిలో ఏర్పడిన తాత్కాలిక సరస్సులను వాడీలు అని చెప్పేసి పిలుస్తాం. రైట్. ఈ ఎడారిలో మంచినీటి సరస్సులు కూడా ఏర్పడతాయండి. మంచినీటి సరస్సులు కూడా ఏర్పడతాయి. ఎడారిలో ఉన్న ఇలాంటి మంచునీటి సరస్సులను ఓయాసిస్లు అంటారు. ఎడారిలో ఏర్పడిన మంచినీటి సరస్సులను ఓయాసిస్లు అని చెప్పేసి అంటారు. ఎడారిలో ఉండే మనకి సిలికాన్, ఇసుక లేదంటే అల్యూమినియం, ఇవి రెండు కరగటం వలన కొన్ని చోట్ల మనకి ఉప్పు నీటి సరస్సులు కూడా కనిపిస్తాయి. ఎడారిలో అంటే రాజస్థాన్ మైదానంలో ఉప్పు నీటి సరస్సులు కూడా ఏర్పడతాయండి. ఇలా ఏర్పడిన ఉప్పు నీటి సరస్సులను ప్లయా లేదా బోల్సన్, ఉప్పు నీటి సరస్సులను ప్లయా లేదా బోల్సన్ అని చెప్పేసి పిలుస్తారు. ప్లయాలు లేదా బోల్సన్లు.
ఈ ప్లయాలు లేదా బోల్సన్కి మనకు రాజస్థాన్లో మంచి ఉదాహరణ సాంబార్ సరస్సు. సాంబార్ సరస్సు అనేది ప్లయాలకు లేదా బోల్సన్కి మంచి ఉదాహరణ. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు. రైట్, ఇది ఒక ఉప్పు నీటి సరస్సు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు అనేది ప్లయాలకు లేదా బోల్సన్కు. ఎడారిలో ఏర్పడే ఉప్పు నీటి సరస్సులను ప్లయాలు లేదా బోల్సన్లు అని పిలుస్తారు. ఆ ప్లయాలు లేదా బోల్సన్కు మంచి ఉదాహరణ రాజస్థాన్లో ఏర్పడిన సాంబార్ సరస్సు. ఆ సాంబార్ సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. రైట్, ఈ ఎడారులు ఇసుక ఎడారులు, ఈ రాజస్థాన్ మైదానం మొత్తం మనకి ఇసుక ఎడారితో ఉంటుంది, ఇసుకతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ ఇసుక అనేది మనకి గాలి క్రమక్షయం మూలంగా, అంటే గాలి ఒక చోటు నుండి ఇంకొక చోటుకి దాన్ని తీసుకెళ్తూ ఉంటారు. ఈ గాలి క్రమక్షయం మూలంగా అది ఒక చోటు నుండి ఇంకో చోటుకి వివిధ ఆకారాల్లో చేరుకుంటుంది. కొన్నిసార్లు అర్ధచంద్రాకారంలో, రైట్, కొన్నిసార్లు అలల ఆకారంలో, అర్ధచంద్రాకారంలో, కొన్నిసార్లు అలల ఆకారంలో ఒక చోటు నుండి మరొక చోటుకి అది తీసుకెళ్ళబడుతుంది. అలా అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను, అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను సైఫ్ అని పిలుస్తారు. సైఫ్, అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను సైఫ్ అని పిలుస్తారు. రైట్, మనకి అలల ఆకారంలో ఏర్పడిన, ఆల్రెడీ మనం ప్రపంచ భూగోళ శాస్త్రంలో భౌగోళిక స్వరూపాల్లో లేదా మైదానాల్లో దీన్ని చర్చించాం. రైట్, ఇసుక దిబ్బలను, అర్ధచంద్రాకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను సైఫ్ అని, రైట్, అలల లేదా తరంగాల ఆకారంలో ఏర్పడిన ఇసుక దిబ్బలను రిప్పల్స్ అని పిలుస్తారు. రిప్పల్స్ అని పిలుస్తారు. రైట్, మనకి రాజస్థాన్ ఎడారి మైదానంలో ఆ ఎడారి పరిస్థితులను తట్టుకొని ప్రవహించే నది ఉందండి. అలా ఎడారి పరిస్థితులను తట్టుకొని ప్రవహించే నదిని ఎగ్జోటిక్ నది అంటారు. ఎగ్జోటిక్ నది అంటారు. ఇలా భారతదేశంలో ఇలాంటి ఎగ్జోటిక్ నదికి మంచి ఉదాహరణ సింధు నది. ఆ ఎడారి పరిస్థితులను తట్టుకొని దాని గుండా ప్రయాణించే నదులను, ఆ ఎడారి యొక్క ఉష్ణోగ్రతలు, రైట్, అక్కడ ఉండే పరిస్థితులను తట్టుకొని దాని గుండా ప్రయాణించే నదిని ఎగ్జోటిక్ నది అని చెప్పేసి పిలుస్తారు. ఇలాంటి ఎగ్జోటిక్ నదికి భారతదేశంలో మంచి ఉదాహరణ సింధు నది. సింధు నది అనేది ఎగ్జోటిక్ నదికి మంచి ఉదాహరణ అండి. రైట్, ఈ సింధు మైదానం కొంత భాగం పంజాబ్లో, హర్యానాలో, రైట్, కొంత భాగం పాకిస్తాన్లో విస్తరించి ఉంది. కొంత భాగం పంజాబ్లో, కొంత భాగం హర్యానాలో, కొంత భాగం పాకిస్తాన్లో విస్తరించి ఉంది. రైట్, నెక్స్ట్ మైదానం మనకి గంగా మైదానం. ఈ గంగా మైదానం కూడా మనకి ఈ గంగా మరియు దాని యొక్క ఉపనదుల వలన ఏర్పడిందని ఆల్రెడీ మనం చర్చించాం. ఇక్కడ చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, ఇటు కాళీ, గండక్, గాగ్రా, కోసి, ఇలాంటి, అంటే ముందు మనము తర్వాతి భారతదేశం యొక్క నదీ వ్యవస్థలో వీటి గురించి విపులంగా చర్చిస్తాం. కానీ ఇక్కడ గంగా మరియు భారతదేశంలో అతి పొడవైన నది, అతి పొడవైన ప్రవాహాన్ని కలిగి ఉన్న నది. భారతదేశంలో అత్యధిక దూరం ప్రయాణించే నది ఏది అంటే గంగా నది. ఈ గంగా నది మరియు దాని యొక్క ఉపనదుల ఫలితంగా మనకి దానికి ఇరువైపులా ఏర్పడిన దాని యొక్క అవక్షేపాల వలన అది తీసుకువచ్చే అల్యూమినియం పార్టికల్స్ కావచ్చు, రైట్, దాని యొక్క అవక్షేపాల వలన ఏర్పడిన మైదానమే మనకి గంగా మైదానం. ఈ గంగా మైదానాన్ని మనం దాని యొక్క ప్రవాహ మార్గం ఆధారంగా
3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఈ గంగా మైదానాన్ని దాని యొక్క ప్రవాహ మార్గం ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అది ఒకటి ఎగువ గంగా మైదానం, ఎగువ గంగా మైదానం. 2 దిగువ మధ్య గంగా మైదానం. రెండవది మధ్య గంగా మైదానం. రైట్. మూడవది దిగువ గంగా మైదానం, దిగువ గంగా మైదానం. ఎగువ గంగా మైదానం, మధ్య గంగా మైదానం మరియు దిగువ గంగా మైదానం. ఎగువ గంగా మైదానం, దిగువ గంగా మైదానం మరియు రైట్ ఈ ప్రాంతం గంగా మైదానం అంటే ఈ ప్రాంతం అండి. ఈ ప్రాంతాన్ని గంగా మైదానం అని పిలుస్తారు. గంగా మైదానం. రైట్. ఈ ప్రాంతం ఎగువ గంగా మైదానం. ఈ ప్రాంతం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించబడింది మొదటగా అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాలలో అత్యధికంగా విస్తరించి ఉంది. రైట్. మనకి ఎక్కువ భాగం ఎక్కడ విస్తరించి ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంది. అత్యధికంగా విస్తరించిన భాగం ఉత్తరప్రదేశ్. తక్కువగా విస్తరించిన భాగం ఎక్కడ అంటే పశ్చిమ బెంగాల్లో కొంచెం తక్కువగా విస్తరించి ఉంది. రైట్. ఇది గంగా మరియు దాని యొక్క ఉపనదుల వలన ఏర్పడిన మైదానం. సో మనకి ఈ 3 రాష్ట్రాల ఆధారంగా ఆ ఎగువ గంగా మైదానం కానీ, దిగువ గంగా మైదానం కానీ, మధ్య గంగా మైదానం కానీ ఎక్కడ ఉంది అంటే ఎగువ గంగా మైదానం ఉత్తరప్రదేశ్లో ఉందండి. ఎగువ గంగా మైదానం ఉత్తరప్రదేశ్లో. రైట్. నెక్స్ట్ మధ్య గంగా మైదానం మనకి బీహార్లో. మధ్య గంగా మైదానం బీహార్లో ఉంది. మధ్య గంగా మైదానం ఇక్కడ చూడండి, ఇది ఎగువ గంగా మైదానం. ఈ ప్రాంతం ఎగువ గంగా మైదానం, ఎగువ గంగా మైదానం. రైట్. ఇక్కడ సౌత్ టు ఉత్తరాఖండ్కి దక్షిణ భాగం నుంచి ఈ ప్రాంతం అంతా ఎగువ గంగా మైదానం. ఈ రీజన్ ఇదంతా ఎగువ గంగా అంటే ఢిల్లీ, ఫరీదాబాద్, మథురా, ఆగ్రా. రైట్. ఇది యమునా నది యొక్క ప్రవాహ మార్గం. దీన్ని కూడా మనము గంగా నది యొక్క మైదానంగా అంటే దాని పక్క నుంచి వచ్చే యమునా నది. భారతదేశంలో యు ఆకారంలో ప్రవహించే నది ఏది అనగా యమునా నది. అది వచ్చే ఢిల్లీ, ఫరీదాబాద్, ఆగ్రా ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో కలిసిపోతుంది. సో దానికి ఇరువైపులా ఏర్పడిన మైదానం కూడా మనం గంగా మైదానంగా పరిగణిస్తాం. సో గంగా మైదానం అనేది ఉత్తరాఖండ్ నుంచి దక్షిణ భాగం నుంచి చివరికి బంగ్లాదేశ్ వరకు, పశ్చిమ బెంగాల్ గుండా బంగ్లాదేశ్ వరకు విస్తరించి ఉంటుంది. సో దీనిలో ఎగువ గంగా మైదానం అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే అర్థమవుతున్న విషయం ఏంటిదంటే అత్యధికంగా నీటి ప్రవాహ మార్గం ఉత్తరప్రదేశ్లో ఉంది కాబట్టి ఇదే ఎగువ గంగా మైదానమే అత్యధికంగా, ఈ గంగా మైదానం అత్యధికంగా ఎక్కడ విస్తరించి ఉంటుందంటే ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంటుంది. దాని ప్రవాహ మార్గం అక్కడే అధికంగా ఉంటుంది మరియు దానికి అధికంగా ఉపనదులు ఉత్తరప్రదేశ్లోనే వచ్చి కలుస్తాయి కాబట్టి ఎగువ గంగా మైదానం మనకి లేదా గంగా మైదానం అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ మనకి దిగువ గంగా మైదానం బీహార్లో విస్తరించి ఉంటుంది. ఇక్కడ వరకు ఎగువ గంగా మైదానం అండి. ఈ ప్రాంతం మధ్య గంగా మైదానం. ఈ మధ్య గంగా మైదానం మనకి బీహార్లో విస్తరించి ఉంటుంది. నెక్స్ట్ దిగువ గంగా మైదానం ఇక్కడ ఈ ప్రాంతంలో విస్తరించి ఉన్న మైదానం దిగువ గంగా మైదానం. ఈ దిగువ గంగా మైదానం దేని వలన ఏర్పడుతుంది అంటే గంగా ప్లస్ బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతుంది. గంగా ప్లస్ బ్రహ్మపుత్ర, బ్రహ్మపుత్ర నదుల వలన దానికి ఇరువైపులా ఏర్పడేది ఇది గంగా నది. నెక్స్ట్ ఇది బ్రహ్మపుత్ర నది. ఈ రెండు నదుల కలయిక వలన మనకి పశ్చిమ బెంగాల్లో ఏర్పడేది, వెస్ట్ బెంగాల్లో ఏర్పడే మైదానము దిగువ గంగా మైదానం. రైట్. ఇది ఎప్పుడైతే మనకి పశ్చిమ బెంగాల్కి ప్రవహించిందో గంగా నది అప్పుడు దాన్ని పద్మా నది అని పిలుస్తారు. రైట్. ఎప్పుడైతే బ్రహ్మపుత్ర నది వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించిందో అప్పుడు దాన్ని మేఘన అని పిలుస్తారు.
రైట్. ఈ రెండు నదులకు ఇరువైపులా ఏర్పడిన మైదానమే దిగువ గంగా మైదానం. ఈ దిగువ గంగా మైదానంలో ముఖ్యమైన డెల్టా ఏంటిది అంటే సుందర్బన్ డెల్టా. దిగువ గంగా మైదానంలో ముఖ్యమైన డెల్టా సుందర్బన్ డెల్టా. డెల్టా అంటే నది యొక్క రెండు పాయల మధ్య లేదంటే రెండు నదుల మధ్య ఏర్పడిన లేదంటే నది యొక్క రెండు పాయల మధ్య ఏర్పడిన త్రిభుజాకారపు సారవంతపు మైదానాన్ని డెల్టా అని పిలుస్తారు. రెండు నదుల మధ్య కావచ్చు లేదంటే రెండు నది పాయల మధ్య కావచ్చు. రెండు నది పాయల మధ్య లేదా రెండు నదుల మధ్య ఏర్పడిన సారవంతమైన త్రిభుజాకారపు మట్టిని డెల్టా అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడ పద్మా నది మరియు మేఘన నది, బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లోకి ప్రవేశించిన తర్వాత దాన్ని జమున అని పిలుస్తారు. సో ఈ జమున, పద్మ, మేఘన ఇవన్నీ కలిసి పశ్చిమ బెంగాల్లో ఏర్పరిచే డెల్టా సుందర్బన్ డెల్టా. సో ఈ సుందర్బన్ డెల్టా అనేది రెండు నదుల కలయిక వలన ఏర్పడుతుంది. అది గంగా మరియు బ్రహ్మపుత్ర నది. రైట్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది అనగా సుందర్బన్ డెల్టా. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా మనకి సుందర్బన్ డెల్టా. నది ఆధారంగా ఏర్పడిన అతిపెద్ద డెల్టా సుందర్బన్ డెల్టా. రైట్. మనకి ఇక్కడ ఈ గంగా సింధు మైదానం అనేది వివిధ రకాల మైదానాలకు ప్రసిద్ధి. వివిధ రకాల మైదానాలకు మరియు మట్టికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. రైట్. సపోజ్ ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉండే నేలలు మనకి బాబర్, టెరై, బంగర్, ఖాదర్. బాబర్, టెరై, బంగర్, ఖాదర్ ఇవి ఆ గంగా మైదానంలో అధికంగా ఉండే భూస్వరూపాలు. రైట్. మొదటిది బాబర్. రైట్. ఎప్పుడైతే నది పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి వస్తుందో, పర్వత ప్రాంతంలో అధికంగా వేగాన్ని కలిగి ఉంటుంది. ఆ పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి దూకుతుంది. అలా దూకేటప్పుడు కొంత భాగం ఈ నేల లోపలికి వెళ్ళిపోతుంది. కొంత ప్రవాహం ఈ నేల లోపలికి వెళ్ళిపోతుంది. ఆ నది లోపలికి వెళ్ళిపోయిన ఆ భాగంలో గులకరాళ్ళు ఉంటాయి. గులకరాళ్ళు అంటే ఎప్పుడైతే అది నది పర్వత ప్రాంతాల్లో లేదా మైదాన ప్రాంతంలో పర్వత ప్రాంతం నుంచి మైదాన ప్రాంతంలోకి దూకుతుంది. అలా దూకేటప్పుడు కొంత భాగం ఈ నీటి ప్రవాహం అనేది భూమి గ్రహిస్తుంది. అలా గ్రహించి భూమి పొరలతో పాటు కొంచెం దూరం ప్రయాణిస్తుంది. ఆ నది మైదాన ప్రాంతంలోకి దూకేటప్పుడు ఆ మైదాన ప్రాంతం దగ్గర ఏర్పడే గులకరాలతో కూడిన సచ్చేంద్ర మండలాన్ని మనం బాబర్ అని పిలుస్తాం. గులకరాలతో కూడిన సచ్చేంద్ర మండలాన్ని బాబర్ అని పిలుస్తాం. దీంట్లో రాళ్ళు అధిక భాగం ఈ ప్రాంతం రాళ్లతో విస్తరించి ఉండటం వలన ఇది వ్యవసాయానికి అంతగా పనికిరాని నేలలు ఈ బాబర్ నేలలు. ఈ నది భూమి చేత ఆకర్షించబడిన ఈ నది కొంత దూరం భూమి పొరల గుండా ప్రయాణించి తిరిగి భూమి ఉపరితలాన్ని చేరుతుంది. రైట్. ఫస్ట్ భూమి చేత లోపల నుంచి ప్రయాణించుకుంటూ తర్వాత భూమి ఉపరితలాన్ని చేరుతుంది. ఇలా భూమి ఉపరితలాన్ని చేరిన ఈ భాగం భూమి చేత లోపలికి ఇంకిపోయిన భాగం దగ్గర బాబర్ ఏర్పడుతుంది. ఇది నది పొరల గుండా ప్రయాణించి ఎప్పుడైతే భూమి ఉపరితలాన్ని చేరుతుందో అప్పుడు టెరాయ్ ఏర్పడుతుంది. ఇది భూమి ఉపరితలాన్ని చేరిన మార్గంలో దానికి ఇరువైపులా చిన్న చిన్న గడ్డి మొక్కలు, చిన్న చిన్న కీటకాలు ఏర్పడతాయి. వివిధ రకాల కీటకాలు మరియు వివిధ రకాల గడ్డి మొక్కలు అనేవి ఎప్పుడైతే అది నది భూమి ఉపరితలంపైకి వస్తుందో లోపలికి వెళ్ళినప్పుడు దాని చుట్టుపక్కల ఏర్పడే గులకరాలతో కూడిన మైదానం బాబర్. అది లోపలికి వెళ్ళి ఇంకిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రదేశంలో పైకి వస్తుంది నది అనేది.
భూమి ఉపరితలం నుంచి ఇలా పైకి వచ్చింది. ఈ పైకి వచ్చిన తర్వాత దాని యొక్క నీటి ప్రవాహం వలన దాని చుట్టుపక్కల భాగంలో చిన్న చిన్న కీటకాలు కానీ చిన్న చిన్న గడ్డి మొక్కలు కానీ పెరుగుతాయి. ఇలా చిన్న చిన్న కీటకాలు గడ్డి మొక్కలతో కూడిన ఈ భాగాన్ని టెరాయ్ అని పిలుస్తారు. టెరాయ్ అని పిలుస్తారు. రైట్. నెక్స్ట్ మనకి బంగర్. రైట్. ఈ బంగర్ నదికి దూరంగా నిక్షిప్తం చేయబడిన ఒండ్రు నేలలు. రైట్. ఇది నది క్రమక్షయం చేస్తూ ఉంటుంది. క్రమక్షయం చేసిన కొలది ఇక్కడ నుంచి మట్టి దూరంగా తీసుకురాబడుతుంది. ఇలా దూరంగా తీసుకురాబడిన ఈ మట్టిని అంటే పురాతన ఒండ్రు మట్టిని, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, పురాతన ఒండ్రు మట్టిని, ఇది గోధుమ రంగులో ఉంటుంది, ముదురు గోధుమ రంగులో, పురాతన ఒండ్రు మట్టిని నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, ఇది మనం జనరల్గా మన పొలం బావుల దగ్గర గమనించవచ్చండి. ఒక కాలువల నుంచి నీళ్లు వెళ్తూ ఉంటే దానికి ఇరువైపుల మట్టి అనేది మెత్తగా మారిపోతుంటుంది. రైట్. ఎప్పుడు ప్రవాహ మార్గం ఉండటం వల్ల ఆ ప్రవాహ మార్గం అనేది ఆ మట్టిని క్రమక్షయం చేస్తూ ఉంటుంది. ఆ క్రమక్షయం చేయడం వల్ల అది చిన్న చిన్న ముక్కలుగా మారిపోతుంది. అలా ముక్కలుగా మారిపోయి సారవంతమైన భూమిగా తయారవుతుంది. అలా సారవంతమైన భూమిగా తయారయ్యే నేలలే ఈ మన ఒండ్రు నేలలు. దానిలో భాగాలు ఈ బంగర్ అండి. రైట్. ఇది నది మైదాన ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత అది ఎల్లప్పుడూ క్రమక్షయం చేయటం వలన ఆ మట్టి అనేది నదికి దూరంగా జరపబడుతుంది. ఇలా ప్రవాహం చేస్తున్న మట్టికి ఇలా దూరంగా అది క్రమక్షయం చేస్తూ ఉంటుంది, నట్టు వేస్తూ ఉంటుంది, క్రమక్షయం చేస్తూ ఉంటుంది, ఇలా నెట్టి వేస్తుంది. అలా నదికి దూరంగా నిక్షేపితం చేయబడిన సారవంతమైన నేలలను బంగర్ అంటారు. ఈ బంగర్ అనేది పురాతన ఒండ్రు నేలలను, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి, పురాతన ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు అని అడిగాను. పురాతన ఒండ్రు మట్టిని లేదా ఒండ్రు నేలలను బంగర్ అని పిలుస్తారు. రైట్. ఇవి ముదురు గోధుమ రంగులో ఉంటాయి, కాకపోతే అంతగా సారవంతమైన నేలలు కావు. రైట్. నెక్స్ట్ ఖాదర్. ఈ ఖాదర్ నేలలు నదికి దగ్గరగా, నదికి ఇరువైపులా దానికి దగ్గరలో, ఇది మళ్ళీ కొంచెం నెట్టు వేయబడిన తర్వాత బంగారుగా మారిపోతుంది. కానీ నది పక్కకు ఇరువైపులా దానికి దగ్గరలో ఏర్పడిన ఒండ్రు మట్టి నేలలను ఖాదర్ అని పిలుస్తారు. నది ప్రవాహ మార్గానికి ఇరువైపులా దానికి దగ్గరలో ఏర్పడిన ఒండ్రు మట్టి నేలలను, అంటే వీటిని నవీన ఒండ్రు మట్టి నేలలు అంటారు. కొత్తగా క్రమక్షయం చేయడం వల్ల ఏర్పడుతున్నాయి కాబట్టి నవీన ఒండ్రు మట్టి నేలలు అని పిలుస్తారు. ఇలా నవీన ఒండ్రు మట్టి నేలలను ఖాదర్ అంటారు. నవీన ఒండ్రు మట్టి నేలలను ఖాదర్ అని చెప్పేసి పిలుస్తారు. ఇవి లేత గోధుమ రంగులో ఉంటాయి. ఈ లేత గోధుమ రంగులో ఉండి అత్యంత సారవంతమైన నేలలు. లేత గోధుమ రంగులో ఉండి అత్యంత సారవంతమైన నేలలు ఏవి అంటే మనకి ఖాదర్ నేలలు. రైట్. ఈ భాగంలో బంగర్ ఉంటుంది, ఖాదర్ ఉంటుంది. అవి ఒండ్రు నేలలతో కలిసి ఉంటాయి. ఈ ఒండ్రు నేలలు అనేవి దాదాపు మనకి షుగర్ కేన్ కానీ లేదంటే చక్కెరకి నెక్స్ట్ ఈ ప్రాంతం మొత్తం దాదాపు ఒండ్రుమట్టి నేలలు విస్తరించి ఉండటం వలన ఈ ప్రాంతం మొత్తం ఒండ్రుమట్టి నేలలు విస్తరించి ఉండటం వలన ఈ ప్రాంతం మనకి పంజాబ్ చూడండి, పంజాబ్ మనకి గోధుమకు ప్రసిద్ధి, అలాగే బాస్మతి బియ్యానికి ప్రసిద్ధి. వెస్ట్ బెంగాల్ కూడా మనకి వరికి ప్రసిద్ధి. ఉత్తరప్రదేశ్, బీహార్ ఇవి రెండు ప్రాంతాలు చక్కెర మరియు గోధుమలకు ప్రసిద్ధి. చక్కెర మరియు గోధుమలకు ప్రసిద్ధి. చక్కెర, గోధుమ
చక్కెర మరియు గోధుమలకు ప్రసిద్ధిగాంచిన ప్రాంతం. సో పంజాబ్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఈ ఒండ్రు నేలలు విస్తరించి ఉండటం వలన ఈ గంగా సింధు మైదానాన్ని భారతదేశపు ధాన్యాగారం అని పిలుస్తారు. భారతదేశపు ధాన్యాగారాలు, గంగా సింధు మైదాన్ని భారతదేశపు ధాన్యాగారాలు అని పిలుస్తారు. రైట్, మనకి నెక్స్ట్ గంగా మైదానం తర్వాత ఉన్న మైదానం బ్రహ్మపుత్ర మైదానం. గంగా మైదానం తర్వాత మనకు ఉన్న మైదానం బ్రహ్మపుత్ర మైదానం. రైట్, మనకి సింధు మైదానం, నెక్స్ట్ గంగా మైదానం, ఇది బ్రహ్మపుత్ర మైదానం. బ్రహ్మపుత్ర మైదానం ఈ ప్రాంతం బ్రహ్మపుత్ర మైదానం అండి. ఇది బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతుంది. బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడుతుంది. మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్లో ప్రవేశించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, వెస్ట్ బెంగాల్ గుండా అంటే పశ్చిమ బెంగాల్ గుండా వెళ్ళి బంగ్లాదేశ్లో సముద్రంలో కలిసిపోతుంది. పశ్చిమ బెంగాల్ గుండా వెళ్ళి బంగ్లాదేశ్లో సముద్రంలో కలిసిపోయేది బ్రహ్మపుత్ర నది. ఇక్కడ ఇది నదికి, ఈ నది క్రమక్షయానికి ప్రసిద్ధి. క్రమక్షయానికి ప్రసిద్ధి. బ్రహ్మపుత్ర మైదానం అనేది క్రమక్షయ నేలలకు ప్రసిద్ధి. ఈ నది వలన ఏర్పడిన దీవి, రైట్, నది మధ్య భాగంలో ఏర్పడిన భూభాగము లేదా ఖండ భాగము, నది మధ్య భాగంలో లేదంటే దానికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు అది ఇలా దూరంగా ప్రయాణించుకోవడం వలన దాని మధ్య భాగంలో ఏర్పడిన ఖండ భాగము లేదా భూభాగము. బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడిన ఖండ భాగము లేదా భూభాగము ఏది అంటే మాజూలి. ఈ మాజూలి దీవి అండి. ఎందుకంటే దీని చుట్టూ మొత్తం బ్రహ్మపుత్ర నది యొక్క ప్రవాహం ఉంటుంది. సో 4 భాగాల నీటి చేతనే ఆవరించబడి ఉంటుంది. ఆ ఖండ భాగం అనేది చుట్టూ 4 వైపులా నీటి చేతన బ్రహ్మపుత్ర నది యొక్క నీటి చేత ఆక్రమించబడి ఉంటుంది. అలా బ్రహ్మపుత్ర నది మాజూలిలో అస్సాంలో ఏర్పరిచిన దీవి బ్రహ్మపుత్ర నది, అస్సాంలో ఏర్పరిచిన దీవి మాజూలి దీవి. రైట్, దీని యొక్క స్పెషాలిటీ, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండి. ప్రపంచంలో నది ఆధారంగా ఏర్పడిన అతిపెద్ద దీవి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ప్రపంచంలో నది ఆధారంగా ఏర్పడిన అతిపెద్ద దీవి మాజూలి దీవి. ఈ మాజూలి దీవి ఎక్కడుంది అంటే అస్సాంలో ఉంది. అస్సాంలో ప్రపంచంలో నది ఆధారంగా ఏర్పడిన నది ఆధార దీవి, ప్రపంచంలో నది ఆధార దీవి, అతిపెద్ద నది ఆధార దీవి మాజూలి. ఈ మాజూలి అనేది మనకి అస్సాం రాష్ట్రంలో ఉంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. రైట్, మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిండండి. నది ఆధార దీవి ఏది, బ్రహ్మపుత్ర నది వలన ఏర్పడిన దీవి ఏ రాష్ట్రంలో ఉంది, మాజూలి దీవి ఏ రాష్ట్రంలో ఉంది, ఇలాంటి క్వశ్చన్లు అనేవి మనకి ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగాడు. సో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో ఇది చాలా ముఖ్యమైన క్వశ్చన్. థ్యాంక్ యూ.